హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డిఎస్సి క్లాసుల్లో భాగంగా తెలుగు కంటెంట్ గురించి తెలుసుకుందాం. ఆన్లైన్ టెస్ట్లు ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది. వాట్సాప్ ఛానల్లో వాట్సాప్ చేయండి. మిత్ర సాహసి శతకర్త. ఆప్షన్ 1 గరికిపాటి మల్లావదాని, ఆప్షన్ 2 పెరుమల్లు మునెప్ప, ఆప్షన్ 3 మాచిరాజు శివరామరాజు, ఆప్షన్ 4 కొండూరి వీరరాఘవాచార్యులు. మిత్ర సాహసి శతకర్త ఆప్షన్ 4 కొండూరి వీరరాఘవాచార్యులు. చలము అను పదమునకు అర్థం. ఆప్షన్ 1 పొలము, ఆప్షన్ 2 వస్త్రము, ఆప్షన్ 3 పూలు, ఆప్షన్ 4 తోక. చలము అను పదమునకు అర్థం. ఆప్షన్ 2 వస్త్రము. ఆశ పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్ 1 ఇచ్చ, ఈశ, ఆప్షన్ 2 వికాసం, ప్రగతి, ఆప్షన్ 3 శరీరం, మేను, ఆప్షన్ 4 మనస్సు, హృదయం. ఆశ పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్ 1 ఇచ్చ, ఈశ. నెక్స్ట్ క్వశ్చన్. పుస్తకము పదానికి వికృతి. ఆప్షన్ 1 పుత్తము, ఆప్షన్ 2 పత్రము, ఆప్షన్ 3 పుస్తము, ఆప్షన్ 4 పొత్తం. పుస్తకము పదానికి వికృతి. ఆప్షన్ 4 పొత్తం. నెక్స్ట్ క్వశ్చన్. మొలక, జలము పదాలకు నానార్థ పదాలు. ఆప్షన్ 1 అంకురం, ఆప్షన్ 2 గంగ, ఆప్షన్ 3 చేర, ఆప్షన్ 4 ధర్మం. మొలక, జలము పదాలకు నానార్థ పదము. ఆప్షన్ 1 అంకురం. నెక్స్ట్ క్వశ్చన్. పున్నమికి పోత, అమావాస్యకు ఆరగింపు ఏమిటది? ఆప్షన్ 1 పకోడీ, ఆప్షన్ 2 తాంబూలం, ఆప్షన్ 3 తేనెపట్టు, ఆప్షన్ 4 నేరేడు పండు. పున్నమికి పోత, అమావాస్యకు ఆరగింపు. ఆప్షన్ 3 తేనెపట్టు. నెక్స్ట్ క్వశ్చన్. లింగ వచన విభక్తులు లేని పదాన్ని ఇలా అంటారు. ఆప్షన్ 1 విశేషణం, ఆప్షన్ 2 నామవాచకం, ఆప్షన్ 3 క్రియ, ఆప్షన్ 4 అవ్యయం. లింగ వచన విభక్తులు లేని పదాన్ని ఆప్షన్ 4 అవ్యయం అంటారు. భవిష్యత్ కాలం అనగా ఆప్షన్ 1 జరిగిపోయిన కాలం, ఆప్షన్ 2 జరగబోయే కాలం, ఆప్షన్ 3 శీతాకాలం, ఆప్షన్ 4 జరుగుతున్న కాలం. భవిష్యత్ కాలం అనగా ఆప్షన్ 2 జరగబోయే కాలం. నెక్స్ట్ క్వశ్చన్. గాలి కొరకు కిటికీలు తెరిచారు ఈ వాక్యంలో ఉన్న విభక్తి. ఆప్షన్ 1 సప్తమ విభక్తి, ఆప్షన్ 2 ప్రథమ విభక్తి, ఆప్షన్ 3 చతుర్థి విభక్తి, ఆప్షన్ 4 ద్వితీయ విభక్తి. కొరకున్ కొయ్ చతుర్థి విభక్తి, ఆప్షన్ 3 చతుర్థి విభక్తి. గాలి కొరకు కిటికీలు తెరిచారు, ఆప్షన్ 3 చతుర్థి విభక్తి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో వాక్యాంశ బిందువు. ఆప్షన్ 1 క్వశ్చన్ మార్క్, ఆప్షన్ 2 ఆశ్చర్యార్థకం, ఆప్షన్ 3 కామా, ఆప్షన్ 4 ఫుల్ స్టాప్. క్రింది వానిలో వాక్యాంశ బిందువు. ఆప్షన్ 4 ఫుల్ స్టాప్. నెక్స్ట్ క్వశ్చన్. నిత్య ఏకవచనమునకు ఉదాహరణ. ఆప్షన్ 1 మూలిక, ఆప్షన్ 2 ఇనుము, ఆప్షన్ 3 పక్షి. నిత్య ఏకవచనంకు ఉదాహరణ ఆప్షన్ 2 ఇనుము. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో సంయుక్తాక్షర పదం. ఆప్షన్ 1 సకలం, ఆప్షన్ 2 చిచ్చర పిడుగు, ఆప్షన్ 3 పుణ్యము, ఆప్షన్ 4 మొదలు. క్రింది వానిలో సంయుక్తాక్షర పదం. ఆప్షన్ 3 పుణ్యము. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో పరుషాలు. ఆప్షన్ 1 సా, 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 హ, ఆప్షన్ 2 కా, చ, ట, త, ప, ఆప్షన్ 3 గ, జ, డ, ద, బ, ఆప్షన్ 4 య, ర, ల, 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 వ. క్రింది వానిలో పరుషాలు. క, చ, ట, త, ప. ఆప్షన్ 2 కచ్చట దెబ్బలు. నెక్స్ట్ క్వశ్చన్. ఏమేమి పదంలో సంధి. ఆప్షన్ 1 అత్వ సంధి, ఆప్షన్ 2 ఇత్వ సంధి, ఆప్షన్ 3 గుణ సంధి, ఆప్షన్ 4 సవర్ణ దీర్ఘ సంధి. ఏమేమి పదంలో ఉన్న సంధి. ఆప్షన్ 2 ఇత్వ సంధి. నెక్స్ట్ క్వశ్చన్. భానుదయం పదాన్ని విడదీసి రాయండి. ఆప్షన్ 1 భాను ప్లస్ ఉదయం, ఆప్షన్ 2 భాను ప్లస్ దయం, ఆప్షన్ 3 భాను ప్లస్ ఉదయం, ఆప్షన్ 4 భాను ప్లస్ ఉదయం. భానుదయం పదాన్ని విడదీస్తే ఆప్షన్ 3 భాను ప్లస్ ఉదయం. నెక్స్ట్ క్వశ్చన్. దిగు సమాసం అనగా ఆప్షన్ 1 విశేషణం పూర్వపదంగా ఉండేది, ఆప్షన్ 2 క్రియాపదం పూర్వపదంగా ఉండేది, ఆప్షన్ 3 సంఖ్యాపదం పూర్వపదంగా ఉండేది, ఆప్షన్ 4 సంఖ్యాపదం ఉత్తరపదంగా ఉండేది. ద్విగు సమాసం అనగా సంఖ్యాపదం పూర్వపదంగా ఉండేది.
చిల్లర పదంలో గురు లఘువును గుర్తించండి. ఆప్షన్ 1 గురువు లఘువు లఘువు. ఆప్షన్ 2 గురువు గురువు లఘువు. ఆప్షన్ 3 3 గురువులు. ఆప్షన్ 4 3 లఘువులు. చిల్లర పదంలో గురు లఘువులను గుర్తించండి. ఆప్షన్ 1 గురువు లఘువు లఘువు. నెక్స్ట్ క్వశ్చన్. జాతరలో డప్పు చప్పులు ఆకాశాన్ని తాకాయి. ఈ వాక్యంలో ఉన్న అలంకారం. ఆప్షన్ 1 ఉపమాలంకారం. ఆప్షన్ 2 రూపకాలంకారం. ఆప్షన్ 3 అంత్యానుప్రాస అలంకారం. ఆప్షన్ 4 అతిశయోక్తి అలంకారం. జాతరలో డప్పు చప్పులు ఆకాశాన్ని తాకాయి. ఈ వాక్యంలో ఉన్న అలంకారం. ఆప్షన్ 4 అతిశయోక్తి అలంకారం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో సంశ్లిష్ట వాక్యం గుర్తించండి. ఆప్షన్ 1 పాప పాలు తాగుతున్నది పాడుతున్నది. ఆప్షన్ 2 వాడు నా తమ్ముడు ఆమె నా చెల్లెలు. ఆప్షన్ 3 శామ్యూల్ పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు. ఆప్షన్ 4 ఇస్మాయిల్ ఊరికి వెళ్ళాడు వచ్చాడు. ఆప్షన్ 3 శామ్యూల్ పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.